క్రైస్తవ సోదరులకి ఎంతో మంచి ఆలోచనతోటే నేను మాట్లాడుతున్నాను. అలాంటి దైవ సేవకుడు ఇంత తొందరగా పోవడము అనంటే, నిజంగానే ఆయన దైవ సేవకుడు కాబట్టి ఆయన పిలిపించుకున్నాడేమో దేవుడు. దాన్ని మతాలకు పులమకండి, మతతత్వ రాజకీయాలకు పాల్పడకండి. అంతకు మించి అన్ని మతాల వాళ్ళకి చిన్న కన్క్లూషన్ లాగా చెప్తున్నాను. ఈ సమస్త సృష్టి అంటే ఈ భూ ప్రపంచము మొత్తం ఇది ఒక మహానగరి అండి. ఒక్కొక్క రాజ్యము అంటే ఒక్కొక్క దేశం, ఒక్కొక్క కాలనీ లాంటిది. ఆ కాలనీలో కూడా ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు ఇలాంటివి చాలా ఉన్నాయి. అవే మన మతాలు అనుకుంటే, ఈ మతాలన్నీ కూడా ఒక కాలనీలే. ఓకే, అంటే ఒక కాలనీలో ఉండేటువంటి ఇళ్ళు అని అనుకుందాం. అన్ని ఇళ్లలో కూడా సర్వసాధారణంగా ఉండేది ఏంటండి? ఇంటికి ఒక టాపు, ఇంటి ముందర ఒక కిచెను, మధ్యలో ఒక డైనింగ్ హాలు, ఒక హాలు, ఒకటో రెండో మూడో బెడ్రూమ్లు. ఇవేగా. ప్రతి బెడ్రూమ్లోనూ ఒక లెట్రిన్ ఉంటుంది, టాయిలెట్. ప్రతి టాయిలెట్లో కూడా అంతో ఇంతో మలం అన్నది ఉంటుంది. ఆ మలాన్ని మనం ఎందుకు తొంగి చూడాలా? ఐ మీన్ టు సే దట్ ప్రతి ఒక్క మత ధర్మాల్లో ఎన్నో అవకతవకలు, లోపాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీ మతాన్ని నేను విమర్శించడం ద్వారా మీకు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత గ్రడ్జ్ అనేది వస్తుంది. ఓకే, ఫస్ట్ నా మతంలో ఉండేటువంటి లోపాలని మనము సరిదిద్దుకుంటే ఎయిటి వాళ్ళని గురించి ఆలోచించే టైం మనకు ఉండదు. అలా మనిషి బతకాలే కానీ మా బాత్రూమ్ మాకు తెలుసు, నీ బాత్రూమ్ ఎలా ఉంది చూద్దాము, ఎందుక తొంగి చూడటము, ఎందుక మైలను చూసి ఏం సాధిస్తామని, ఇలాంటి తత్వంతో జీవించడం వల్ల సర్వ మతాల తలకు ధర్మము స్వచ్ఛంగా ఉండాల్సింది పోయి శుద్ధ ధర్మాలు కాస్త అశుద్ధ ధర్మాలుగా మారిపోయినాయి. ఇది ఖచ్చితమండి. ఓకే, ఇది లేకుండా బతకడము అన్నది చాలా ఉత్తమం. ఇప్పుడు మనది సెక్యులర్ కంట్రీ అంటాం. సెక్యులర్ కంట్రీ అంటే ఏంటి? లౌకిక రాజ్యము, సామ్యవాదంతో ఉండేటువంటి దేశము అన్నది దాని తనకు అర్థం వస్తుంది. డిక్షనరీలో చూసుకుంటే ఇదే అర్థాలు వస్తాయి. సరే, ఏది ఏమైనప్పటికీ దీనికి మూలార్థం ఏంటి? అందరూ కలిసిమెలిసి జీవించండి. అందరూ కలిసిమెలిసి జీవించండి, కలిసిమెలిసి భోంచేయండి అన్నారే గాని కలిసిమెలిసి పడుకోండి అని అల్లా. ఎవడి పెళ్ళం వాడితే, ఎవడి కొంప వాడితే. అంతే కదా. నేను పచ్చిగా మాట్లాడతానండి. ఎవడి కొంపని వాడే సరిదిద్దుకోవాలి, ఎవడి పిల్లలతో వాడే పడుకోవాలి, ఎవడి పిల్లల్ని వాడే జాగ్రత్తగా పెంచుకోవాలి. అక్కడ మనువాదమైనా సరే, ఏ ధర్మమైనా సరే, తన ఇంటి తర్వాతే ఏదైనా. ఇంట్లో ఉన్నంత వరకే మతము, కులము ఏదున్నా సరే. రోడ్డు మీకు వచ్చాము, హోటల్లో కూర్చున్నాము, ఇంట్లో సర్దుకుడుకు కూడా గతి లేదు, హోటల్లో ఇడ్లీ సాంబార్ తింటున్నాము. మన పక్కన ఒక ముస్లిం ఉండొచ్చు, ఒక క్రిస్టియన్ ఉండొచ్చు. ఈ మతవాద పిచ్చిలో పడి ఒకరినొకళ్ళు అసహించుకోవడము, ఒకళ్ళ ముక్కలు ఒకళ్ళు అసహ్యంగా చూసుకోవడము, ఇలాంటి దరిద్ర పనులు చేయడం వల్ల ఆ హోటల్లో కూడా ప్రశాంతంగా తినలేకపోతున్నారు. అలాంటి పరిస్థితి కొని తెచ్చుకోవద్దనే అన్ని మతాల వాళ్ళకి నేను చేస్తున్నటువంటి విన్నపం. రోడ్డు మీకు వచ్చిన తర్వాత ఏ మతం చూడకండి, అన్ని మతాలు సమానమే. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించండి, పరధర్మాన్ని నిర్ణయించకండి. దాని వల్లనే ఈ మతాలన్నీ కూడా భ్రష్టు పట్టిపోతున్నాయి. ఇదైతే నేను చెప్పగలిగిందండి, అంతే. కానీ సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి కొన్ని, అంటే మరణం తర్వాత, అంత్యక్రియలు అయిపోయిన తర్వాత, ఈ 2-3 days గ్యాప్ తర్వాత వస్తున్నటువంటి, బయటకు వస్తున్నటువంటి వీడియో, అదే చెప్తున్నా. దానిలో కొన్ని సందేహాలు కనబడుతున్నాయి.
అది ఏంటి అని అంటే 6 అడుగుల ఆజానుబాహు. ఉమ్, కొన్ని చోట్ల బుల్లెట్ తోలుతున్నట్టు కనబడదు. ఉమ్, వాస్తవానికి ఈయన 6 అడుగుల ఆజానుబాహు అయితే కాదు. ఉమ్, బుల్లెట్ అయితే కొనుక్కున్నాడే కానీ ఒక పక్క కాలు కింద పెడితే ఇంకో పక్కకు కిందికి అందదు. ఉమ్, 2 పక్కల కాళ్ళు కిందికే పెట్టినా అవి గాల్లో ఉంటాయే కానీ ఏది కూడా భూమిని తాకదు. ఉమ్, అంతటి పొట్టివాడు. ఉమ్, మరి కొన్ని చోట్లనేమో కాలు కింద పెడితే 2 వైపులా కూడా ఈ ముడుకు అంటారు కదా అవును మోకాలు, అవును అది లైట్ బెండ్ అయ్యి ఒక పొడవైన మనిషి కూర్చున్నట్టుగా మనకు కనబడుతుంది అవును కొన్ని సీసీ కెమెరాల్లో. ఉమ్, కొన్ని సీసీ కెమెరాల్లో అటు ఇటు బ్యాలెన్స్ తప్పి కాళ్ళు అందక అల్లాడుతున్నటువంటి ప్రక్రియ కనబడుతుంది. ఉమ్, ఇకపోతే ఆయన వేసుకున్నది హెల్మెట్. ఉమ్, ఆ హెల్మెట్ ఎప్పుడో ఉదయం 11ంటికి వేసుకున్నాడు అంటే ఉమ్, చనిపోయే వరకు కూడా హెల్మెటే ఉంది అని అంటే ఉమ్, ఏమోనండి, అది మాత్రం నేను నమ్మలేని పరిస్థితి. ఉమ్, ఎందుకు అని అంటే ఉమ్, ఒక అర్ధగంట సేపు మనం హెల్మెట్ వేసుకుని ఉమ్, బండి డ్రైవ్ చేసామే అనుకోండి, ఆ లోపల నుంచి ఎన్నో గులగులలు మొదలవుతాయి. ఉమ్, ఇలా హెల్మెట్ తీసుకుంటాం గోక్కుంటాం ఉమ్, అనా కదా. ఉమ్, అదంతా కూడా ఏంటి స్వెట్టింగ్ ద్వారా వచ్చేటువంటి సమస్య. అవును మరి ఈయనేమో ఎక్కడ చూసినా కానీ హెల్మెట్తోనే సీసీ కెమెరాల్లో కనబడతాడు. ఉమ్, మరి ఎక్కడ కూడా ఆయనకి హెల్మెట్ తీసేయాలని లేదు అని అంటే ఉమ్, మంచి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాడన్నది అయితే క్లారిటీ. ఉమ్, అంతే కదండి. ఇప్పుడు నేను ఉన్నాను, నేను అల్వాల్ నుంచి వచ్చాను, హెల్మెట్ నేను వేసుకోలేదు. ఉమ్, నన్ను పోలీసులు చూసి కూడా ఏమీ ప్రశ్నించరు. ఎందుకు? నన్ను గురించి అందరికీ తెలుసు. ఉమ్, అరే ఈయన ఇంతేలారా అని నన్ను ఎవరు పట్టించుకోరు. ఉమ్, అట్లా అని చెప్పి నేను వాళ్ళని చులకనగా మాట్లాడడం కాదండి. నాకు వాళ్ళు ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తాను అంతే. ఉమ్, అంతకు మించి వాళ్ళే నా మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటే నేను కూడా చచ్చుకుంటూ హెల్మెట్ వేసుకోవాల్సిందే. ఉమ్, కానీ నేను మాత్రం అంతసేపు వేసుకోలేను. ఉమ్, మరి నాకుండే యాటిట్యూడ్, ఆయన కూడా ఒక హ్యూమన్ బీయింగే కదా, ఆయనకి ఎందుకు ఉండదు? ఉమ్, కానీ ఎక్కడ చూసినా ఆయన హెల్మెట్ వేసుకున్నది వేసుకున్నట్టే ఉన్నాడు, అలానే ఉన్నాడు అని అంటే ట్రాఫిక్ రూల్స్ను పాటించే వ్యక్తి అని నేను నమ్ముతాను. ఉమ్. మరి అలాంటప్పుడు తాగి నడిపాడు అని అంటే అంత ట్రాఫిక్ రూల్ పాటించే వ్యక్తి తాగి నడపడు కదా మరి. నడపడు.